30-40 ఏళ్లలోనే హార్ట్ అటాక్. ఇది జస్ట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా కావచ్చు. హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండెకు వెళ్లే రక్త ప్రవాహం అడ్డం పడటం. ఇది ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అంటే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వలన. దీనినే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. మరి ఇమ్యూనిటీ పాత్ర ఏంటి? మన శరీరంలో ఇమ్యూనిటీ మనల్ని కాపాడటానికి ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అది అధికంగా యాక్టివ్ గా అవుతుంది. దానివల్ల దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు మన దేహంలో చూడడం జరుగుతుంది. మరి ఈ ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది? నార్మల్ గా రక్తనాళాలు చాలా సాఫ్ట్ గా ఇలాస్టిక్ గా ఉంటాయి, కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల లోపల గోడ దెబ్బతింటుంది. దానివల్ల కొవ్వు త్వరగా వెళ్లి అతుక్కునే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యే అవకాశం పెరుగుతుంది. మరి ఇది యువతలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఇప్పుడు యువతలో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ రొటీన్ లో పార్ట్ గా లేకపోవడం, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ని పెంచుతాయి. అలాగే ఇమ్యూనిటీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. ఆటో ఇమ్యూన్ సమస్యల్లో ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, జోగ్రెన్ సిండ్రోమ్, సార్కాయిడోసిస్, ఇటువంటి వాటిలో ఇన్ఫ్లమేషన్ మనం కంట్రోల్లో పెట్టకపోతే దానివల్ల హార్ట్ రిస్క్ అనేది ఇలా పెరుగుతుంది. ఈ వ్యాధుల్లో కొన్ని వ్యాధులు డిసీజ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ బ్లాకేజెస్ అనేవి నిదానంగా పెరుగుతూ పోతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం, అలాగే రక్తనాళాలకు అంటుకుపోవడం అనేది జరుగుతుంది. మరికొంతమందిలో డ్యామేజెస్ అనేవి డైరెక్ట్ గానే హార్ట్ మీదే దాడి చేయడం వల్ల హార్ట్ మీద ఉన్న రక్తనాళాలతో పాటు హార్ట్ కూడా సరిగ్గా పనిచేయడం మానేయడం కూడా జరుగుతుంది. ఈ రెండిటి కారణాల వల్ల హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు: ఛాతీలో నొప్పి రావడం, అతిగా అలసిపోవడం, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం, వీటితో పాటు జాయింట్ పెయిన్స్. నాది చిన్న వయసు అని ఈ లక్షణాలని నెగ్లెక్ట్ చేయకండి. మరి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలాగా? రోజు ఒక 30 నిమిషాలు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరిగ్గా నిద్రపోవడం, అలాగే స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే పూర్తిగా నిలిపివేయడం. ఇవన్నీ కాకుండా ఏ చిన్న అనుమానం ఉన్నా కరెక్ట్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయడం, అవసరమైతే టెస్టులు చేయించుకుని మనకి ఉన్న ఇబ్బందికి కారణాన్ని ముందుగానే తెలుసుకున్నట్లయితే ఈ ప్రమాదాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. యువతలో హార్ట్ అటాక్స్ యాదృచ్ఛికం కాదు. మీ హార్ట్, మీ ఇమ్యూనిటీ, మీ ఇన్ఫ్లమేషన్, మీ జీవనశైలి ఇవన్నీ కూడా మీ హార్ట్ హెల్త్ మీద, మీ ఓవరాల్ హెల్త్ మీద ప్రభావం చూపుతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ రిలేటెడ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.